నిన్నంతా మార్నింగ్ నుంచి నైట్ వరకు కొండ మీద ఉన్నాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంది క్రౌడ్ అండ్ ఇంత ట్రాఫిక్ ఉంటుందని. జాన్ ఫస్ట్ కాబట్టి ఇంట్లో పూజ చేసుకునేసి కొండకైతే స్టార్ట్ అయిపోయాము. మనకి టోకన్ దర్శనం టైమింగ్ ఇచ్చింది ఎర్లీ మార్నింగ్ 3:30 అనమాట. మేమైతే ఇక్కడైతే 10కి స్టార్ట్ అయ్యాము. ఇంకా నేను మా తమ్ముడు పెట్రోల్ పట్టుకొని బైక్ లో అయితే కొండకి స్టార్ట్ అయిపోయాము. ఇంకా లెఫ్ట్ లో చూడండి ఎంత మంది క్రౌడ్ ఉన్నారు. ఇదంతా ఫ్రీ దర్శనం అనమాట. లిటరల్లీ నేను అలిపిరి దగ్గరికి వెళ్ళగానే ఇదంతా చూసి షాక్ అయ్యా. ఎంత మంది క్రౌడ్ ఎంత వెహికల్స్ ఉంటాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఎంట్రన్స్ లోనే వినాయకుడి దగ్గర దర్శనం చేసుకునేసి మనమైతే బ్యూటిఫుల్ ప్లేస్ కి అయితే వచ్చేసాం అనమాట. ఈ ప్లేస్ అసలు మిస్ అవ్వకండి. ఇంకా ఫైనల్ ఇక్కడ క్రౌడ్ అయితే ఫుల్ గా ఉన్నారని చెప్పి మనమైతే కొండకైతే రీచ్ అయిపోయాము. ఇంకా కొండకు రీచ్ అయిన వెంటనే మనమైతే వెహికల్ అయితే పార్కింగ్ లో పెట్టేసి దర్శనకి అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట. మనకి ఇచ్చింది కృష్ణయ్య సర్కిల్ లో. అక్కడి నుంచి మనల్ని అలో చేశారనమాట. ఇక్కడ రాగానే మనకైతే టోకన్ అండ్ ఆధార్ కార్డ్ చూసి దర్శనానికి అయితే వదిలేశారనమాట. ఇంకా అక్కడ ప్రసాదం ఇస్తుంటే ఒక ప్లేట్ ప్రసాదం కూడా తినేసి క్యూ లైన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. క్రౌడ్ ఏం లేదు కదా, 1.5 hours లో దర్శనం అయిపోతుందని చాలా మంది అంటుంటే నేను కూడా నిజం అనుకుని వెళ్ళిపోయా. కానీ అక్కడ చూస్తే లిటరల్లీ షెడ్యూల్ లో అయితే 4 hours అయితే వెయిట్ చేయించారనమాట. ఇంకా ఫైనల్లీ మనకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అలానే వైకుంఠ వాకిల్లో కూడా చాలా బాగా అయింది. డెకరేషన్ అయితే సూపర్ చేశారనమాట. ఇలా ఎంతమందికి లక్కీ డిప్ లో దర్శనంకి వెళ్ళా డెఫినెట్ కామెంట్ చేయండి. జాన్ సెకండ్ నుంచి జాన్ అయితే ఫ్రీ దర్శనం అయితే అలో చేశారనమాట. కానీ క్రౌడ్ అయితే ఫుల్ గా ఉన్నారు. మీరు వెళ్ళేటప్పుడు జరంత ప్లాన్ చేసుకునేసండి. ఎక్స్పెక్ట్ చేయలేదు January 1st ఇలా కొండ మీద ఉంటానని. అండ్ ఫైనల్ దర్శనం అయిన తర్వాత మనం అయితే బైక్ ఎత్తుకొని 9 కంతా రిటర్న్ అయితే అయిపోయాము. ఈ Jan 1st కి ఎక్కడికి వెళ్ళా డెఫినెట్ కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకే షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.